మనం ఏదైనా సాధించినా సాధించకపోయినా మనం ఏదైనా సాధించాలనుకుంటున్నప్పుడు దానికోసం చేసేటువంటి ప్రయత్నమే గొప్పది. ఈ మాటలు నేననట్లేదు. ప్రదీప్ రంగనాథన్ తమిళ్ ఆర్టిస్ట్ మనందరికీ తెలిసిందే. లవ్ టుడే సినిమాతోటి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ప్రదీప్ గారు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు యూత్ మొత్తాన్ని కూడా ఆలోచింపజేస్తున్నాయి. అండ్ ఇప్పుడున్నటువంటి ఆడియన్స్, ఎస్పెషల్లీ యూత్ ఆడియన్స్, ప్రదీప్ గారికి చాలా కనెక్ట్ అయితే అయ్యారు. అసలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా డ్రాగన్ మూవీ ఒకటి ప్రదీప్ రంగనాథన్ గారిది తమిళ్లో అండ్ తమిళ్ టు ఇటు తెలుగులో రెండు కూడా రెండు లాంగ్వేజ్లో ఒక సినిమా వస్తుంది. అదే డ్రాగన్. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినది ట్రైలర్ పక్కన పెడితే నిన్న హైదరాబాద్లో ఒక ఈవెంట్ జరిగింది. సో ఆ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు యూత్ అందరినీ కూడా చాలా అంటే చాలా ఆలోచింపజేస్తున్నాయి అండ్ ఇన్స్పైర్ చేస్తున్నాయి కూడా. ఎందుకు అనంటే మనం ఏదైనా సాధించాలనుకుంటున్నప్పుడు అది ఈరోజు అవుతుందా, రేపు అవుతుందా కాదు. అది ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మనం సాధించే దానికోసం ప్రయత్నిస్తుంటే ఏదో ఒక రోజు డెఫినెట్గా అది మనం సాధించగలుగుతాం. ఇది నేనే ఇన్స్పిరేషన్ అండ్ నేనే ఎగ్జాంపుల్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఆయన ఇప్పుడు చెప్పినటువంటి మాటలు కూడా అలానే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రదీప్ గారు చెప్పినటువంటి మాటలు పక్కన పెడితే ఆయన తీసేటువంటి సినిమాల మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఆయన తీసేటువంటి సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక యూత్ని ఎలా ఆలోచింపజేయాలి, ఇన్ఫ్యాక్ట్ మంచి చెప్తే ఎవరికి కూడా రుచించదన్నట్టుగా ఆయన చెప్పే విధానాన్ని ఆయన మంచి చెప్తూనే బట్ దాన్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పేటువంటి ఒక కొత్త ప్రయత్నాన్ని అయితే తీసుకొస్తున్నాడు. లవ్ టుడే సినిమా కూడా అంతే. ఇవానా గారు యాక్ట్ చేసింది, ఈయన చేసినటువంటిది. అంటే ప్రజెంట్ జనరేషన్స్లో లవర్స్ ఎలా ఉన్నారు, బట్ వాళ్ళని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా కాకుండా దాన్ని ఒక చుట్టూ ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్ళి దాని తర్వాత అసలు ట్రూ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అండ్ నెక్స్ట్ సొసైటీలో మైండ్ సెట్స్, మగాళ్ళ మైండ్ సెట్స్ అండ్ ఆడవాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి, సో దానికి ఎలా మనం ముందుకు వెళ్ళాలి, అసలు ఇవన్నిటిని ఫేస్ చేస్తూ వెళ్ళాలి అని చెప్పినటువంటి సినిమానే లవ్ టుడే. అది చాలా బాగా కనెక్ట్ అయింది అందరికీ, యూత్ ఆడియన్స్కి. అండ్ ఇప్పుడు కూడా డ్రాగన్ అనే ఒక సినిమాతో కూడా ట్రైలర్ చూస్తే కంప్లీట్గా ఒక బలాదూరు ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ లైఫ్లో ఈవెన్ ఇప్పుడు యాక్చువల్లీ నేను పొగరుగా ఉంటే నాకు నచ్చుతుంది అని చెప్పేసి నాకు ఎవడు ఎదురు తిరగలేరు ఏంది అని కూడా ఆయన ఆ ట్రైలర్తో తీసుకెళ్ళి బట్ అంతే యాటిట్యూడ్ అండ్ అదే పొగరు అండ్ ఎవరికి చెప్పకుండా వినకపోతే వాళ్ళ లైఫ్ ఏ విధంగా మారుతుంది అన్నది కూడా అలా కూడా చూపించాడు. ప్రదీప్ గారి గొప్పతనం ఏంటంటే ఇక్కడ యూత్ ఆడియన్స్ డెఫినెట్గా అంటే ఏదైనా సాధించాలనుకుంటే చేయాలి. బట్ కాలేజ్ లైఫ్లో ఆబ్వియస్లీ అన్నీ ఉంటాయి, డ్యాన్స్ ఉంటుంది, పాటలు, ఆటలు అవన్నీ ఉంటాయి. దానికి ఏ రేంజ్ అంటే లిమిట్స్, పరిధి మాత్రమే ఉండాలి. ఆ పరిధి దాటితే ఏదైనా లాసే. సో అని చెప్పేసి ఆయన ఒక ట్రైలర్లో ఉన్నారు. ఆయన 42 సబ్జెక్ట్స్ ఏదో ఫెయిల్ అయినా అని కూడా అన్నారు. ఆ 42 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ప్రేమించిన అమ్మాయి కూడా ఇన్ఫ్యాక్ట్ అంటే నువ్వు ప్రేమకు పనికొస్తావు కానీ పెళ్ళికి పనికిరాదు అన్న ఒక డైలాగ్, అనుపమ పరమేశ్వరన్ గారు చెప్పేటువంటి డైలాగ్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించాయి. సేమ్ టైం లవ్ టుడే కాన్సెప్టే ఒకటి తీసుకురాబోతున్నారు ప్రదీప్ రంగనాథన్ గారు అని కూడా చాలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సేమ్ టైం ఇక్కడ ఏంటంటే కామెంట్స్ అంటే ఇప్పుడు మనం ఏ వేలో ఎండ్ ఆఫ్ ది డే సినిమా హీరో అనేది సక్సెస్ అవుతారు, బట్ లైఫ్ స్టోరీని అంటే చెప్పే విధానం ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తాడన్నదే ఇక్కడ ఒక కొత్త ప్రయత్నం చేయాలి వాళ్ళు కూడా. అండ్ అదేవిధంగా వాళ్ళు కూడా పాయింట్ కూడా ఏంటంటే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్ హ్యాపీ క్లైమాక్సే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి సొసైటీలో జరిగేటువంటి అన్నీ రియల్ స్టోరీనే. ప్రజెంట్ ఇప్పుడు సొసైటీలో ఎలా అయితే జరుగుతుందో అలానే జరుగుతుంది. బయట జరిగే సిచ్యువేషన్స్నే ఆయన సినిమాగా తీసుకురాబోతున్నాడు. సో దాన్ని కాకపోతే ఎలా చెప్పాలి, ఆడియన్స్కి ఎలా చెప్పాలి, దాన్ని ఎలా అవేర్నెస్ చేయాలి యూత్ ఆడియన్స్ని కూడా ఆయన మేబీ కంకణం కట్టుకున్నాడు ఏంటో కామెంట్స్ అయితే అవే వినిపిస్తున్నాయి. బట్ ఆ ఎంటర్టైనింగ్ వీలో చెప్పడం అనేది పర్ఫెక్ట్గా చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన తెలుగులో కంప్లీట్గా స్టేజ్ మీద తెలుగులోనే మాట్లాడారు. చేయాలి, వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి అని అనిపించేదే ప్రేమ అంటే. ఆ తెలుగులో మాట్లాడింది చూసి కూడా చాలామంది ఆలోచింపజేస్తున్నారు. ఎందుకు అనంటే ఆయన లాస్ట్ టైం లవ్ టుడే సినిమాకి వచ్చినప్పుడు ఆయన చాలా వరకు ప్రామిస్ చేశారు. అంటే నేను నెక్స్ట్ ఈవెంట్లో వచ్చేసరికి తెలుగే మాట్లాడతాను అని కూడా అన్నారు. అదేవిధంగా ఎలా అయితే ప్రామిస్ చేశాడో నిన్న కంప్లీట్గా తెలుగులోనే మాట్లాడాడు.
ఈవెన్ కష్టపడుతూనే మాట్లాడాడు. సెకండ్ సినిమాకి ఆయనకి ఈ రేంజ్లో తెలుగు వస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ సినిమా నుంచి ఫ్లూయెంట్గా మాట్లాడేస్తారు కూడా. బట్ మనం నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలి. అదే ఇప్పుడు నేను తెలుగు ఆడియన్స్ని దగ్గర అవ్వాలనుకుంటున్నా కాబట్టి నాకు టైం పడుతుంది, ఆ ప్రయత్నంలో ఉన్నా. బట్ ఎప్పుడో ఒక రోజు నేను తెలుగు నేర్చుకుంటా, సేమ్ టైం సక్సెస్ అవుతా రియల్ లైఫ్లో కూడా. ఇలాంటి మాటలు చెప్పడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. ఈవెన్ సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఆయన స్పీచ్ ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్సే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సో దీనివల్ల యూత్ కూడా ఏంటంటే ఒక మంచి మెసేజ్ అనమాట. మనం సాధించాలనుకుంటే ఈరోజు కాకపోయినా రేపైనా సాధిస్తాం. బట్ కాకపోతే మనం సాధించే దానికోసం చేసేటువంటి ప్రయత్నమే చాలా గొప్పది అని కూడా అన్నారు. ఇలా ఆ ప్రయత్నం చేసుకుంటూ పోతే కూడా డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అయితే అవుతాం అనేది కూడా అందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఆయన ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యేలా మాట్లాడే ఈ స్పీచ్ కూడా చాలా బాగా వైరల్ అయింది. ఎనీవే మొత్తంగా ఈ సినిమా రిలీజ్ అవ్వడం సరే హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు. కొంతమంది యూత్ని అయితే ప్రదీప్ రంగనాథన్ గారు ఆలోచింపజేస్తారనే చెప్పాలి.